అందరి నిద్ర కోసం రాత్రంతా మేల్కునే అతని నిద్ర గురించి ఎవరైనా ఆలోచించారా? నేను రీసెంట్గా వర్క్ నుంచి లేట్గా ఇంటికి వచ్చాను. టైం ఒక 1:30 అయింది. అపార్ట్మెంట్ గేట్ దగ్గర వాచ్మెన్ అని చైర్ మీద కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి వెంటనే లేచి, లేట్ అయింది కదా సార్ అని అడిగాడు. అవును అని చెప్పాను. తను వెంటనే గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నప్పుడు ఎందుకో నాకు తెలియకుండా తనని అడగాలనిపించింది, మీకు నిద్ర రాదా అని. నేను ఇక కార్ ఆపి తనని అడిగాను. వస్తుంది సార్, కానీ డ్యూటీలో ఉన్నాం కదా, సో డ్యూటీ చేయాలి అని అన్నాడు. నేను అప్పుడు తనని అడిగాను, మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి అని. రాత్రి 8 నుంచి మార్నింగ్ 8 వరకు సార్ అని. మరి ఇంటికి వెళ్ళాక అని అడిగాను. కొంచెం పడుకుంటాను, మళ్ళీ ఈవినింగ్ డ్యూటీకి వస్తాను. నేను నవ్వుతూ కష్టం కదా అని అన్నాను. తను నవ్వుతూ అలవాటైపోయింది సార్ అని అన్నాడు. సో అప్పుడే ఇంకొక కారు వచ్చింది గేట్లో. తను వెంటనే సెల్యూట్ కొట్టాడు. కారు లోపలికి వెళ్ళిపోయింది. నేను అడిగా, అన్న మీరు అందరికీ సెల్యూట్ చేస్తారు కదా అని. అతను అవును సార్ అన్నాడు. కానీ మీకు ఎవరైనా ఇవరకు రెస్పెక్ట్ ఇచ్చారా లేదా సెల్యూట్ అయినా కొట్టారా అని అడిగాను. తను లేదు అని అన్నాడు. మరి ఎందుకు ఈ జాబ్ చేస్తున్నారని అడిగాను. తను అప్పుడు చెప్పాడు, వాళ్ళ పిల్లల్ని చదివించడం కోసం అని. తనకిద్దరు పిల్లలంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఎస్ఐ ఎగ్జామ్ పాస్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళాడంట. సో తను అప్పుడు చెప్పాడు, నా లాస్ట్ సెల్యూట్ మాకు అబ్బాయికే కొడతాను సార్ అని. నేను చాలా మంచిది అని అన్నాను. ఇంకా తనకి థ్యాంక్ యూ చెప్పాను. తను ఎందుకు సార్ థ్యాంక్ యూ అని. మా ఇంటిని కాపాడుతున్నందుకు అని చెప్పాను. తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో నాకు అప్పుడు అనిపించింది, మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం ఎందుకంటే ఏదో ఒక వాచ్మెన్ మేలుకొని మన గేట్ బయట మన కోసం కాపలా కాస్తూ ఉన్నాడు కాబట్టి. లెట్స్ రెస్పెక్ట్ దెమ్.